ద గ్రేట్ నాగేశ్వరి గారు తెరకెక్కించిన మూవీ 'కల్కి'. ఈ 'కల్కి'లో కల్కి అవతారం గురించి స్టోరీ అయితే క్లారిటీగా చెప్పారు. ఈ సినిమా అయితే ఎక్కడా తగ్గకుండా మంచి గ్రాఫిక్స్‌తో, మంచి ఎలివెన్స్‌తో తీసుకున్న స్టోరీ. ఇది ఎక్కడికంత చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి నచ్చుతుంది ఈ సినిమా. దీంట్లో మెయిన్‌గా అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొని మెయిన్ క్యారెక్టర్ చేశారు. దీంట్లో ఆల్రెడీ రాజమౌళి కూడా ఉన్నారు. ఆల్రెడీ 'బాహుబలి 2' తీసిన రాజమౌళి గారు 'కల్కి'లో కూడా మెయిన్ పార్ట్‌గా చేశారు. దాని తర్వాత ఎన్టీఆర్‌లో కూడా తీసుకుంటారని అది కొన్నాళ్ళకు జరిగింది. అది సినిమాలో తీసుకోలేదైతే. ఇక 'శంబాల', 'కాంప్లెక్స్', 'శంబాల' మొత్తం అయితే గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. అది మెయిన్‌గా అయితే 'కాంప్లెక్స్' అయితే ఎక్కువ చూపియలేదు. ఎందుకంటే 'కాంప్లెక్స్‌లో' సాంగ్ వరకే చూపించారు. మిగతాదంతా అంత లేదు. పార్ట్ 2లో చూపిస్తారు. 'కాంప్లెక్స్' అనేది అది ఎందుకుంది అంతా మళ్ళా పార్ట్ 2లో చూపిస్తారు అయితే. అలాగా మన ప్రభాస్ భైరవ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో తీశారు నాగేశ్వర డైరెక్టర్ గారు అయితే. దాంట్లో మెయిన్‌గా మన బుజ్జి అయితే బాగా ఎలివేట్ చేశారు. దాంట్లో ఎలివేషన్ కానీ, బుజ్జి చేసే డైలాగ్స్ కానీ అది ఎక్కడా తగ్గకుండా తీశారు. దీంట్లో మెయిన్‌గా తీసుకుంటే ఇంకొకటి ప్రభాస్ ఫైటింగ్స్ వేరే లెవెల్ ఉంటది. అదే విఎక్స్ కానీ చాలా బాగుంటుంది. నాగేశ్వరి నేనా స్టోరీ ఇంత బాగా తీసుకుంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఓవరాల్ కలెక్షన్ కూడా 1000 కోట్లు దాటిపోతుంది అనేది బయట టాక్. ఇంకా చూడాలి ఈ సినిమా ఎంతవరకు వెళ్తుందో మరి. డైరెక్ట్ పార్ట్ 2లో ఎంత బాగా చూపిస్తారో మీ అంచనా మించేలా